వాళ్ళు పడని వారికి కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తా ఉన్నారు. అదే విధంగా తల్లికి వందనం పడిన వాళ్ళకి కూడా గ్రీవెన్స్ చాలా తీసుకుంటా ఉన్నారు సచివాలయంలో. కాబట్టి ఆ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే మరొకసారి మీ దగ్గరలోనే సచివాలయానికి వెళ్ళి కలిసినట్లయితే గ్రీవెన్స్ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే పడని మీ బిడ్డలకు డబ్బులు పడతాయి. అదే విధంగా దీపం పథకం చంద్రబాబు నాయుడు గారంట చదువుకునే చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారంట పొయ్యి ఊదుతూ పాపం దగ్గు కళ్ళలో నీళ్లు పడతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ చూసి మా అమ్మ ఎంత బాధపడుతోంది, నాకు కడుపు నిండా అన్నం పెట్టడానికి మా అమ్మ పుల్లల పొయ్యిలో వండి ఆ పొగలు పీల్చి అనారోగ్యానికి గురైతా ఉందని ఆలోచించి మనకి గ్యాస్ కనెక్షన్ అనేది చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఇవ్వడం జరిగింది. ఆయన అనుకోవచ్చు కదా, ఈ గ్యాస్ కనెక్షన్ అనేది మా అమ్మకు ఒక్కదానికే లేకపోతే నా ఇంటికే నేను పెట్టుకుంటే సరిపోతా అనుకోవచ్చు కదా. కానీ అట్లా అనుకోలేదు. ప్రతి మహిళ కూడా ఇట్లాగే బాధపడతా ఉంది, పిల్లల పొయ్యిలో ఇబ్బంది పడతా ఉంది, ఆ పొగ పీల్చి అనారోగ్యాన్ని బాధపడతా ఉన్నారు. కాబట్టి ప్రతి మహిళ కూడా వాళ్ళ ఇంటికి గ్యాస్ కనెక్షన్, గ్యాస్ పొయ్యి ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది కూడా మన చంద్రబాబు నాయుడు గారే. అట్టి రీతిగా ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు మనకి ఇవ్వడం జరుగుతా ఉంది. అయితే చాలా మందికి ఈ డబ్బులు మేము మా అకౌంట్ లో పడట్లేదని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ చిన్న తప్పిదం జరిగింది. గతంలో చిన్న గ్యాస్ బండ్లు మనం ఎక్కువ తీసేసుకున్నాం. ఒక పేరులో ఒక ఆధార్ కార్డు నొక్కితే దాంట్లో చిన్న గ్యాస్ బండ్లు తీసుకున్నట్టుగా మన పేరు ఆన్లైన్ లో ఉంటుంది. అలాంటి వారికి చాలా మందికి వాళ్ళ ఖాతాలో డబ్బులు జమ కాలేదు. ఈ విషయం ఆల్రెడీ మీ ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. దీనిపైన మళ్ళీ తదుపరి ఏదో ఒక ఆలోచన చేసి ఎవరైతే గ్యాస్ కనెక్షన్ డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడట్లేదో అవి కూడా మేము రెక్టిఫై చేసి ప్రతి మహిళకు కూడా గ్యాస్ కనెక్షన్ డబ్బులు అందించడానికి మేము తదుపరి చర్యలు తీసుకుంటామని చంద్రబాబు నాయుడు గారు మన పాడేరు మీటింగ్ లో కూడా స్పష్టం చేయడం జరిగింది.